మొట్టమొదలు తెలంగాణ ప్రజలకు అందరికీ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. తెలంగాణ అమరుల ఆత్మ వంచన జరుగుతున్నదనే అభిప్రాయం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు కదా. సో దీనికి ఏంటంటే నేను తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఈవెన్ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, తనను బాలసుబ్రహ్మణ్యం గారిని వ్యక్తిగతంగా మాకు కించపరచాలని కానీ, అవమానపరచాలని కానీ, వారిని తక్కువ చేసి చూపించాలని కానీ మాకు ఎక్కడ ఉద్దేశం లేదు. ఓకే, నిన్న కెమెరా పట్టుకొని వచ్చినప్పుడు ఆయన వాళ్ళ బామ్మర్ది, ఆయన పేరు శుభలేఖ సుధాకర్ అంటే ఆయన కెమెరా గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే అది ఆ ఫ్రిక్షన్ జరిగింది. సరే, అది పక్కకు పెడితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళవి చాలామంది కళాకారులు, కవులు, ఏదైతే ఇప్పుడు రవీంద్ర భారతి తెలంగాణ గుండెకాయ అయినటువంటి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తెలంగాణ కళలకు ప్రతిరూపంగా ప్రతిబింబంగా ఇది నిలిచింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు వాటికి ప్రాధాన్యత ఉండాలనా లేదా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న దీంట్లో. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు తనకన్నా గొప్పవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ అనేది పక్కకు పడేస్తే చాలామంది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్లకు ఇక్కడ జాగా లేకుండా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు మీరు అనొచ్చు ఈయనదే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, దీని ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి జయ జయ హే తెలంగాణ పాటను 2004లో పాడిపిద్దామని చెప్పి తీసుకుపోతే ఆయన ఒప్పుకున్నాడు, పైసలు కూడా తీసుకున్నాడు, దానికి పాట పాడేందుకు పైసలు కూడా తీసుకున్నాడు. ఇక్కడ నుంచి రస్మాయి బాలకిషన్ ఈ సాంస్కృతిక సారథి చైర్మన్ ఉండి ఇంతకుముందు ఆయన అప్పుడు 2004లో మద్రాసు పోయిన తర్వాత ఆ స్టూడియో ఉంటుంది ఆయన పక్కకు, దాని తర్వాత ఆయన ఇంటికాడికి పోయిన తర్వాత పైసలు కూడా తీసుకున్న తర్వాత ఆయనే ఆడ ఆబ్జెక్షన్ చేసింది ఏంటంటే, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదం ఉంటుంది అందులో. అయితే స్వరాష్ట్రం అనే పదం తీస్తేనే వాడతా, లేకపోతే నేను నేను సమైక్యవాదిని అని చెప్పి ఆయన క్లియర్గా. సో అని ఇచ్చిన పైసలు మళ్ళీ ఆయన తీసుకున్న పైసలు రిటర్న్ చేసిండు. ఓకే, సో తనకు ఒక ప్రాంతీయవాదం అనేది తన లోపల ఉన్నది అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతున్న దాంట్లో. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతం అదే ఉదాహరణ తీసుకుంటే, అదే పాటను వైజాగ్ విజయనగరం సంబంధించినటువంటి రామకృష్ణ తన ఘంటశాల, ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా, ఘంటశాలకు సమకాలికుడు, ఘంటశాలతోని పోటీ పడ్డాడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో కూడా పోటీ పడ్డటువంటి రామకృష్ణ, అది విజయనగరం, తన ఈ పాటను వెంటనే ఒక పైసా తీసుకోకుండా పోయేటప్పుడు ఏదో ఆయన వద్దంటుంటే డీజిల్ పైసలు చేతిలో పెడితే అడిగిన వెంటనే దాంట్లో చరణాలు ఏమున్నాయి ఏంది అని ఏం అడగకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రామకృష్ణ అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి అతనితోని పాడిపించరు. తనది పెట్టదలుచుకునేది ఉంటే తన విగ్రహం పెట్టాలి. ఈ గవర్నమెంట్ ఈయనొచ్చిన తర్వాత అయితే ఆయన ఆబ్జెక్షన్ చేసింది దేనికి, అక్కడ ఒక లాస్ట్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే స్వరాష్ట్రం అనే పదం తీస్తే పాడతా అంటే, స్వరాష్ట్రం అనే పదం తీయాలన్నా వద్దా అని మళ్ళీ అందశ్రీ అన్నకు ఫోన్ చేసి అడిగితే అందశ్రీ అన్న ఒప్పుకోలేదానికి, సవాలే లేదు, స్వరాష్ట్రం అని తీసేది లేదు, బాలసుబ్రహ్మణ్యం కాదు బాలసుబ్రహ్మణ్యం బాబు వాడతా అన్నా కానీ మాకు అవసరం లేదు, ఆయన వాడని లేకుంటే లేదని రిజెక్ట్ చేసిండు ఆయన. సో రామకృష్ణ అని అదే మీ ఆంధ్రాకు సంబంధించినటువంటి గాయకుడు, అద్భుతమైన గాయకుడు, ఆయన పాడిండు, ఏం వెనుక ముందు లేకుండా బేసేజాలు లేకుండా ఆయన వచ్చి ఇక్కడ పాడిండు. తనకు ఇక్కడ రాష్ట్రీయ గీతంగా ప్రకటించినప్పుడు కూడా ఆయన సంతాప సభ అప్పుడు కూడా కనీసం ఇక్కడ తన పేరు ఉచ్చరించలేదు. ఓకే, ఇంకొకటి ఆయన ఆ రామకృష్ణను మర్చిపోవడం అనేది చాలా దారుణం. గత ప్రభుత్వం మర్చిపోయింది, ఈ ప్రభుత్వం కూడా మర్చిపోయింది. అయితే నేను ఇక్కడ ఏంటంటే, తెలంగాణ అంశాన్ని భీకరంగా ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే కూడా, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా ఒక్కనాడు కూడా ఈ ప్రజల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థుల సావులకు కనీసం సంతాపము, కనీసం అరే సావకుండ్రి అని అననటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడిది. ఇంకొకటి ఇక్కడ పైడి జయరాజు, ఓకే, దాదాపు 70 సంవత్సరాలు, 66, 68 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో, ఇది ఎవరు తెలియదు, చాలామంది తెలియదు, సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయనే దాదాపు 8-9 భాషలల్లా హిందీలను అయితే ఎవరు అశోక్ కుమార్ తోటి, మన పేరు పృథ్వీరాజ్ చౌహాన్ తోని, అటువంటి వాళ్ళతోని సమకాలికంగా ఆర్టిస్ట్గా యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిది వాళ్ళది పెట్టాలి, వాళ్ళని అగౌరవపరుస్తున్నారు. మందాడి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే దాదాపు 470 సినిమాలు, మంచి సినిమాలు, ఆయన స్టోరీ రైటర్, తన యాక్టరు, తన అందరూ సినిమా వాళ్ళు మొత్తం చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తుంటే ఎన్టీ రామారావు భూములు తీసుకున్నాడు ఇక్కడ,
నాగేశ్వరరావు భూములు తీసుకున్నాడు, రాఘవేందర్రావు భూములు తీసుకున్నాడు. అన్ని కుటుంబాలోళ్ళు ఇక్కడ భూములు జాగాలు తీసుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళకు దారాదత్తం చేసి ఇచ్చింది. కానీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, మా తుంగతుర్తికి సంబంధించినటువంటి బిడ్డ, తన 10-12 ఎకరాలు ఇక్కడ ఇవాళ అది 2000 కోట్లకు పైన ఉంటుంది చిత్రపురి కాలనీలో. తన భూమి రాసిస్తే తన ఎక్కడ కూడా బొమ్మ తనది విగ్రహం ఎక్కడ కనబడదు. ఇగో వాటి గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. ఇవాళ కత్తి కాంతారావు అంటే మొత్తం తెలుసు, పౌరాణికం కావచ్చు, ఏ పాత్రలు చేసినా కానీ ఎక్కడున్నా కానీ. కోదాడికి సంబంధించినటువంటి ఆయనది పెట్టరు, కరీంనగర్ సంబంధించినటువంటి నారాయణ కావచ్చు, ఇట్లా నువ్వు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇట్లా మా సుక్క సత్తయ్య గారు కొన్ని వేల ప్రోగ్రాంలు ఇక్కడ కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒగ్గు కళారూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి, తెలంగాణ మాండలికాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సుక్క సత్తయ్య గారి విగ్రహం ఎందుకు ఉండదు? మిద్దరాములు గారి విగ్రహం ఎందుకు ఉండదు? గద్దరన్న విగ్రహం ఎందుకు ఉండదు? ఇక్కడ అందశ్రీ గారి విగ్రహం ఎందుకు ఉండదు? గూడు అంజన్న గారి విగ్రహం ఎందుకు ఉండదు? దొరేందురో దొర పీకుడేందురో అని రాసిన గూడు అంజన్న విగ్రహం ఎందుకు ఉండదు? ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఎందుకు ఉండదు? తెలంగాణ సోదర అని రాసినటువంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఉండయి? ఇంకొకటి ఈయన అంటున్నారు ప్రపంచం, నేను విన్నా, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అన్నారు కదా. మా తెలంగాణలో మా బిడ్డ, మా వరంగల్ బిడ్డ, మా మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లలో కూడా తన ప్రజెంటేషన్స్ ఇచ్చిండు. మెకనైజ్ గోల్డ్కి సంబంధించినటువంటి ఆయనది మిమిక్రీ వింటే ప్రపంచం మొత్తం యుఎస్ ప్రెసిడెంట్ కాడికెళ్ళి ఒక్కసారి షాక్ అయిపోయింది ఆయన అది విన్న తర్వాత. సో ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళవి పెట్టకుండా రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడో బయట దేశాలకెళ్ళి కావచ్చు, నువ్వు మొన్న ప్రపంచ సుందరిమరుల ఫోటో ప్రోగ్రామ్ చేసినావు కదా, వీడికి వస్తే వీళ్ళు ఏ ప్రాంతమయ్యా అంటే పక్క రాష్ట్రం వాళ్ళని చూపిస్తారా? వీళ్ళని చూపిస్తే ఇది అవమానం తెలంగాణకు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. మేము ఆయన ఉండొచ్చు, చాలా ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ ఓకే, కానీ ఇలా ప్రజల గురించి ఇక్కడ ఎన్నో పాటలు వాడి ఇంకా నేను చెప్పదలుచుకుంది ఇట్లనే కాదు, అసలు జానపదానికి జీవం పోసినటువంటి తెలంగాణ పల్లె పదాలు, అసలు జానపదం అంటేనే తెలంగాణ పల్లె పదాలు, తెలంగాణ జనపదాలు, తెలంగాణను ఆత్మను చూపించేటువంటి జానపదాలకు ఇవాళ ప్రతిరూపాలుగా నిలిచినటువంటి మన దీకొండ శంకర్ సారంగపాణి. గండార బాయి కాడబోళ్ళ సిన్నది పామూరు సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మనిత్తున్నా దాని ఓనిత్తున్నా అంటే ఇట్లా ఉర్రూతలు ఊగిచ్చిరు వాళ్ళు. మేము విగ్రహాలు నీకు సడన్ గుర్తుకొచ్చింది నాకు. వాళ్ళ విగ్రహాలు మేము తయారు చేయించినాక తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్లో ఇంత జాగా అయినరా నాయన అని చెప్పి అప్లికేషన్ పట్టుకొని తిరిగితే ఎక్కడ జాగా అయ్యలే. మేము విగ్రహాలు చూపిస్తా, నేను మీకు ఒక సెకండ్ నేను దీన్ని తీస్తున్నా. ఇంకొకటి ఎంతమంది వీళ్ళు సహాయం చేయాలనుకుంటే కుటుంబాలు, ఇప్పుడు వీళ్ళు 9 మంది గురించే చెప్పారు కదా, 9 మంది చూపించారు కదా. నేను ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు అందరూ తెలుసు కదా, పొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ, పసిపాపలేడ్చిన పాలివ్వని వారు ఉడిముడిమి చూస్తారు ఊడి దొరగాడు అని, పొద్దంతా పని చేసిన చెల్లమ్మ పస్తు రోజులు తప్పలే అని ఆ పాట రాసినటువంటి మా రామచందర్ గారు, నాగుల రామచందర్ గారు వారు ఉన్నారు. ఇంకా అటువంటి వాళ్ళను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కదా. ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ పల్లెలు మొత్తం ఉర్రుతులగిసినటువంటి పాటలు అవన్నీ. నేను మీకు ఒకటి, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిధులు రాలేదు, వాళ్ళ సొంత నిధులతో పెట్టుకుంటున్నారు. అవి ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి నిధులు సమకూర్చి విగ్రహం పెడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదని అంటున్నారు. మా ప్రభుత్వం జీవో తీయమని చెప్పు, మేము కూడా పెట్టుకుంటాం, మా దగ్గర దమ్మున్నది తీసుకుపోతాం. మా గలాల తెలంగాణ ఉద్యమంలో ఎవరిచ్చారు? జనమే కదా, జనం దగ్గరికి వెళ్ళిపోతాం, జనం దగ్గరికి పోతాం. ఏ సోయిలేని ముఖ్యమంత్రి ఆయన, ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాదు. తెలంగాణ వంకాయలు తెలియదు, బెండకాయలు తెలియదు ఆయనకు, ఆంధ్రాల దగ్గర చెప్పులు మోసినోడు ఆయనకు చరిత్ర తెలియదు, మన తెలియదు. రామకృష్ణ గారిని గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు. నేను ఇంతకుముందే చెప్పిన, ఆయన ఎంబడి ఉన్న వాళ్ళంతా సెప్టిక్ ట్యాంక్, ఆయన సెప్టిక్ ట్యాంకే, ఉన్న వాళ్ళందరూ సెప్టిక్ ట్యాంకే. తెలంగాణ ఏం ఉద్యమంలో ఉన్నాడని చెప్పి ఆయనకి ఏం తెలుసు? తెలిసినా కానీ తొక్కుతున్నాడు ఆయన, తెలిసిన చరిత్రను కూడా తొక్కుతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఎవరిని పడతాను పెడతావు ఆయన విగ్రహాలు? ఇదేది తెలంగాణ? అయ్యా జాగిరి కాదు ఇది, అందరిది ఇది.